హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 54. దేవాంశ్ ఇంటికి వచ్చిన వెంటనే మొదటగా వేదికను ఎత్తుకొని, సారీ బంగారం, మామయ్య ఈ మధ్య నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు అని చెప్తున్న దేవాంశ్ మాటలు విన్న శివాని కోపంగా, బంగారం, మీ మామయ్య మీ అత్తయ్యతో కూడా గడపడం లేదు అని అంది. శివాని మాటలు వింటూ వేదిక చంపపై ముద్దు పెట్టాడు దేవాంశ్. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయనా అని దేవాంశ్ శివానిని అడగ్గా, అవును చెయ్యి, నువ్వు నా కోసం ఒక ఉత్తరం రాసిపెట్టి నువ్వొక్కడివే వెళ్ళు అని శివాని సమాధానం చెప్పింది. నువ్వు ఇప్పటికీ ఆ విషయం గురించి ఇంకా చింతిస్తున్నావా? దేవాంశ్ ముఖం చిట్లించి అడుగుతుంటే శివాని, వదిలే, ఇక నువ్వు వచ్చి తిను, నేను వడ్డిస్తాను అని చెప్పింది. ముందు నన్ను ఫ్రెష్ అవ్వనివ్వు అని చెప్పి దేవాంశ్ తన గదిలోకి వెళ్ళాడు. దేవాంశ్ తన ఫోన్ని అక్కడ టేబుల్ మీద పెట్టాడు. శివాని మెదడు పనిచేయడం ప్రారంభించింది. శివాని అతని ఫోన్ తీసుకొని అన్లాక్ చేయడానికి అనేక పద్ధతులను ట్రై చేసింది. కానీ ఆమె దేవాంశ్ పాస్వర్డ్ ఏమై ఉంటుంది అని ఎలాంటి ఆలోచన చేయలేకపోయింది. అనేక ప్రయత్నాల తర్వాత ఫోన్ 30 సెకండ్లలో మళ్ళీ ప్రయత్నించమని ప్రాంప్ట్ చేయగానే శివాని దేవాంశ్ ఫోన్ తిరిగి టేబుల్పై పెట్టింది. కరెక్ట్గా ఆ సమయానికి దేవాంశ్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు. అతను స్టెప్స్ దిగి వస్తున్నాడు. దేవాంశ్ ఫోన్ని శివాని ట్యాంపర్ చేసిందని, శివాని తన రహస్య మిషన్ దేవాంశ్కి తెలుస్తుందేమోనని భయంతో శివాని గొంతు ఎండిపోయింది. దేవాంశ్ రావడానికి 30 సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టాలని ఆమె దేవుడిని ప్రార్థిస్తోంది. కానీ దేవాంశ్ రాకెట్ వేగంతో శివాని వైపు వస్తున్నాడు. మరియు శివాని గుండె చప్పుడు పెరగడం ప్రారంభమైంది. అప్పుడే తన మామయ్య చెయ్యి పట్టుకుంది వేదిక. వేదిక తన చేత్తో దేవాంశ్ నైట్ ప్యాంట్ లాగి తనని ఎత్తుకోమని సైగ చేసింది. శివాని భారంగా ఊపిరి పీల్చుకొని నిట్టూర్పు విడిచింది. వేదిక ముందు మోకాలపై కూర్చున్నాడు దేవాంశ్. అతని ఫోన్లో భయంకరమైన 30 సెకండ్లు కంప్లీట్ అయ్యే టైంలో అతను వేదికతో మాట్లాడటంలో బిజీగా ఉన్నాడు. శివాని మిషన్ ఇప్పటికీ రహస్యంగానే ఉంది. దేవాంశ్ వేదికను ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అందరూ డిన్నర్ చేస్తున్నారు. శివాని కంటే ముందే రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు దేవాంశ్. దేవాంశ్ ఎడమ చేతి బొటన వేలుతో తన ఫోన్ని అన్లాక్ చేసి ఉందని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే అతనికి ఎడమ చేతి వాటం ఉందని శివాని భోజనం చేస్తున్నప్పుడు గమనించింది. ఇంతవరకు ఆమె ఆ విషయం గమనించలేదు. శివాని వేదిక గదిలో వేదికతో ఉంది. ఆమె వేదికకి కథ చెబుతోంది. ఆ యువరాజు తనను తాను పూర్తిగా ఒంటరిగా భావించాడు. కానీ అతను ప్రేమించిన అమ్మాయి తనను ఆదుకుంటుందని అతనికి తెలియదు. కానీ యువరాజు ఆ విషయం తెలుసుకోకుండా తన చుట్టూ ఒక గోడను నిర్మించుకున్నాడు. దానిని ఎవరూ దాటలేరు. కానీ ఆ అమ్మాయి దానిని దాటాలని బలంగా అనుకుంది. యువరాజును ఆ 4 గోడల నుండి దూరంగా ఉంచాలని ఆమె నిర్ణయించుకుంది అని శివాని చెప్తూనే ఉంది. కానీ వేదిక అప్పటికే నిద్రపోయింది. శివాని వేదిక నుదుటిపై ముద్దు పెట్టి డోర్ చిన్నగా మూసివేసి తన గదికి తిరిగి వచ్చింది. దేవాంశ్ అప్పటికే గది లైట్ ఆఫ్ చేసి ఉండవచ్చు, లేదా అతను అప్పటికే నిద్రపోయి ఉండవచ్చు. దేవాంశ్ నిద్రపోతున్నాడని శివానికి తెలియలేదు. అందుకే ఆమె ఇంకా అతని ఫోన్ను తాకలేదు. ఆమె కూడా బట్టలు మార్చుకొని మంచం మీద పడుకుంది. కాసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. ఆమె తన భర్త గురించి నిజం తెలుసుకోవడానికి మాత్రమే అందమైన డిటెక్టివ్ అవతారం ఎత్తింది. దీనికోసం ఆమె దేవాంశ్తో సంబంధం ఉన్న వ్యక్తులతో అన్నీ మాట్లాడవలసి ఉంది. కానీ మన డిటెక్టివ్ మాత్రం తన పని మరిచి నిద్రపోయింది. రాత్రి 2 గంటల సమయంలో శివాని తన కళ్ళు తెరిచింది. ఆమెకు నిద్రలో తన అసంపూర్ణ మిషన్ గుర్తుకు వచ్చింది. ఆమె నైట్ బల్బ్ వెలుగులో రూమ్ అంతా కలియ చూసింది. దేవాంశ్ మొబైల్ అతని పక్కన ఉన్న సైడ్ టేబుల్ మీద ఉంచి ఉంది. శివాని చాలా మామూలుగా బెడ్ పై నుండి లేచి దేవాంశ్ సైడ్ ఉన్న టేబుల్ మీద నుండి దేవాంశ్ ఫోన్ తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె జుట్టు దేవాంశ్ ముఖం మీద పడింది.
ఊపిరితో పాటు కొన్ని హెయిర్ కూడా అతని ముఖానికి తాకడం వల్ల దేవాంశ్ కళ్ళు తెరుచుకునేలా చేసింది. దేవాంశ్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత అంటే శివాని తనకి దగ్గరగా ఉందన్న ఫీలింగ్ తెలుస్తున్నా కూడా కళ్ళు తెరవలేదు. కానీ ఆమె హెయిర్ డిస్టర్బ్ చేసేసరికి కళ్ళు తెరిచాడు దేవాంశ్. శివాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆమె దేవాంష్పై వాలి ఉన్న తీరు వివరించడం చాలా కష్టం. ఎవరైనా దేవాంష్ని సైడ్ యాంగిల్ నుండి చూస్తే శివాని దేవాంష్కి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుందని అనుకుంటారు. దేవాంశ్ తన చేతులతో శివాని 2 చేతులను పట్టుకొని ఆమెను మంచం మీదకి తిప్పుతూ ఆమె పైన చేరాడు. ఆ రాత్రి నిశ్శబ్దంలో దేవాంష్కి స్పష్టంగా వినపడుతుంది శివాని గుండె చప్పుడు. ఆమె గుండె కొట్టుకోవడం చాలా వేగంగా మారినట్లు అనిపించింది. యు వాంట్ టు గెట్ ఫిజికల్ అని దేవాంశ్ శివానిని అడగ్గా శివాని నా ఉద్దేశం అది కాదు అని బదులిచ్చింది. వెంటనే దేవాంశ్ శివాని పెదవులపై వేలు పెట్టి నాకు సమాధానం దొరికింది అని మాట్లాడుతున్న దేవాంశ్ ఇంకో చెయ్యి శివాని నడుమును సవరిస్తుంది. దేవాంశ్లో శృంగారభరితమైన దేవాంశ్ని తను లేపినట్లు శివాని భావించింది. దేవాంశ్ ఆమె 2 చేతులను బెడ్లోకి నెక్కి పెట్టాలనుకున్నాడు. ఆమె తన చేతులను విడిపించుకొని దేవాంశ్ ఛాతి వైపుకు కదిలించింది. శివానికి తన కదలికలపై నియంత్రణ లేదు. దేవాంశ్ ఆమెను తన చేతుల్లో గట్టిగా పట్టుకున్నాడు. శివానికి ఇప్పుడు తన పరిస్థితిని తప్పించుకోలేదని అర్థమైంది. ఆమె మనసు ఇంకా ఆ మొబైల్ పైనే ఉండిపోయింది. కానీ దేవాంశ్ దృష్టి అంతా ఎల్లో కలర్ లైట్లో బంగారంలా మెరిసిపోతున్న శివాని ముఖం పైనే ఉంది. దేవాంశ్ కిందకి వంగి శివాని మెడపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. దేవాంశ్ తన దగ్గరికి రావడంతో శివాని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ శివాని ఫోకస్ ఈయనని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలంటే అతని గురించి నిజం నువ్వు తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ పరధ్యానంగా ఉన్న శివాని దేవాంశ్ ఆమె బుగ్గపై చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టడంతో స్పృహలోకి వస్తుంది. కానీ ఇంకా దేవాంశ్ని తన నుండి దూరం చేయలేకపోయింది. దేవాంశ్ అర్ధరాత్రి మరింత రొమాంటిక్గా మారాడు. ఒక చేత్తో శివాని చేతులు పట్టుకొని ఇంకో చేతిని శివాని బట్టల్లోకి తీసుకెళ్తుంటే శివాని దేవాంశ్ మెడ వంపున కొరికింది. ఆ పంటి ఘాటు దేవాంశ్ని మరింత కలవరపెట్టింది. ఆ ఘాటు బాధాకరమైనది కాదు, కానీ అది శివాని అల్లరిగా అతన్ని కవ్విస్తూ చేసిన పని. ఏంటి నువ్వొక్కడివే లవ్ బైట్స్ ఇవ్వగలని అనుకున్నావా అని శివాని దేవాంశ్ ముఖానికి చాలా దగ్గరగా వస్తూ అడిగింది. దేవాంశ్ పగలబడి నవ్వాడు. ఎంతలా అంటే అతను ఆపకుండా నవ్వుతూ ఉన్నాడు. ఏమైంది, నేనొక జోక్ చెప్పానా, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అడిగింది శివాని. నువ్విప్పుడేం చెప్పావు, లవ్ బైట్స్ కదా, నాకు లవ్ బైట్స్ ఇచ్చావా నువ్వు అని నవ్వుతూ అడిగాడు దేవాంశ్. ఎందుకు ఇవ్వలేను, నా నోటికి పళ్ళు లేవా అని శివాని హేళనగా అనగానే దేవాంశ్ మరింత పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆగు శివ, నీ ఈ పనులు చూసి నాకు నవ్వాపుకోలేక కడుపులో నొప్పి వస్తుంది అని ఆగి చెప్తున్నాడు. అంటే ఆమె బయట చేస్తుంటే అతడికి ఎలకపిల్ల కొరికినట్టు అనిపించింది. ఇప్పుడు నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు అని కోపంగా అంది శివాని. కోపం వస్తే ఏం చేస్తావు, నన్ను తినేస్తావా, సరే ఇక్కడే కొరుకు అని మాట్లాడుతున్నప్పుడు దేవాంశ్ తన షర్ట్ను 2 బటన్స్ తెరిచి తన మెడని శివాని పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు. శివాని కూడా దేవాంశ్ని ఒకసారి చూసి ఈసారి అతని మెడని కొంచెం గట్టిగా కొరికింది. ఉఫ్, ఓసై దయ్యం పిశాచమా అని గట్టిగా అరిచాడు దేవాంశ్. నన్ను సవాలు చేసింది నువ్వే, నేను సవాళ్ళను ఎంత సీరియస్గా తీసుకుంటానో నీకు తెలుసు. నెక్స్ట్ టైం నాతో పెట్టుకోకు మిస్టర్ దేవాంశ్ అని సీరియస్గా అంది శివాని. దీనికి నువ్వు శిక్షించబడతావు శ్రీమతి దేవాంశ్ అని వెంటనే దేవాంశ్ శివానిని ముద్దాడటం ప్రారంభించాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.